చెప్తా ఒకసారి చెప్పారు దేవునికి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్. మనము ఈ రాత్రి వేళలో కొద్ది నిమిషంలో వాక్య ధ్యానం చేసుకుంటాం. ముందుగా నేను పరిచయం నా గురించి పరిచయం చేసుకుంటాను. మీకు ఇంతకుముందు తెలుసు, ఇక్కడ నితిన్ కుమార్ మాస్టర్ నితిన్ కుమార్ మాస్టర్గా ఇక్కడ 3 నెలలు పరిచయం చేసుకుంటున్నారు ఈ సంఘంలోని. ఆయన సభ్యులని నేను మాకు పెళ్ళైనప్పటి నుండి నేను గంజిలలో పనిచేశాను. ఆ తర్వాత సున్నిపేటలో, తర్వాత ప్రస్తుతము గ్రేస్ తెలుగు బ్యాప్టిస్ట్ టౌన్ చర్చ్ ఆత్మకూరులో పరిచయం చేస్తున్నాము. మా పరిచయం కోసం ప్రార్థన చేయండి. మరి నేటిలో వాక్య ధ్యాన నిమిత్తమై మన అంశ భాగము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. టకటక వాక్యం తీయాలి, టకటక వాక్యం అందించాలి. ఇందులోనే రాష్ట్ర తీయాలి, ఫాస్ట్గా చదవాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నెనరు గల స్త్రీ ఘనతను చాలండి. నెనరు గల స్త్రీ ఘనత నొందును. నెనరు గల స్త్రీ ఘనత నొందును. మన అంశం ఏంటంటే వాత్సల్యం గల స్త్రీ. ఏంటి మన అంశము? వాత్సల్యం గల స్త్రీ. వాత్సల్యము అంటే నెనరు అన్న ఒకటే, నెనరు అన్న వాత్సల్యము అన్న ఒకటే. ఏంటి? నెనరు అన్న వాత్సల్యము అన్న ఒకటే. ఏంటి దాని అర్థము? వాత్సల్యము అన్న నెనరు అన్న ప్రేమ అని అర్థం. ఏమని అర్థము? ప్రేమ అని అర్థము. ఓకే. తల్లి తన పిల్లలను మరుస్తుందా? మరవదు కదా. తల్లి ఎప్పటికీ తన పిల్లలను మరవదు. కాకి పిల్ల కాకి ముద్దు. మన ఎవరో పిల్లలు కూడా ఎత్తుకుంటాం ఒకసారి కదా. చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా అనిపిస్తే మనం ఏం చేస్తామో దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉంటాం. అదే తల్లి అయితే తన బిడ్డను మరచినా మరుస్తుంది, కానీ ఎవరు మరవరు? మన దేవుడు మరవడు. నెనరు గల స్త్రీ ఘనత నొందును అంటే వాత్సల్యం గల స్త్రీ ఏంటంటే ఘనత నొందును. ప్రేమ గల స్త్రీ, ప్రేమ గల స్త్రీ అని అర్థం. మరి ప్రేమ గల స్త్రీ గురించి మనం తెలుసుకోకముందు ఒక చిన్న మాట నేను చెప్తాను. తల్లి మనిషిగా నేను మరవదని దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఒక చిన్న మాట మనం తెలుసుకుందాం. విలాపవాక్యములు 2వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు. పేజీ నెంబర్ 623 పాత నిబంధన గ్రంథం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనను వాత్సల్యత పుట్టుచున్నది. ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది. ఎవరి మీద? పైన వచనంలో 22వ వచనంలో ఏం చదువుతున్నాము? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నవారము. మనం ఎప్పటికీ నిర్మూలం కాము. ఎందుకంటే దేవుని వాత్సల్యత మన మీద ఉన్నది. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలపై ప్రేమ చూపిస్తున్నారు, వాత్సల్యత అదే ప్రేమ అని మనం అంటాం కదా. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మన పట్ల నిరంతరం వాత్సల్యత చూపించే దేవుడు. ఆయన నిర్మూలము చేసే దేవుడు కాదు. ఎప్పటికీ విడిపించే విడుదల లేకపోతే విముక్తి ఇవన్నీ కలగచేస్తూ కూడా మనల్ని విడనాడే దేవుడు కాదు. మన దేవుడు ఏంటంటే వాత్సల్య సంపూర్ణుడు. వాత్సల్యము చూపించే దేవుడు అంటే ప్రేమ చూపించే దేవుడు. ఆయన వాత్సల్యత ఎప్పుడు ఉంటుంది? ఎడతెగక నిలిచినది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది. ఈ తర్వాత 2వ వచనంలో అన్నాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మన పట్ల అనుదినము అంటే నిరంతరము, ప్రతిదినము, ఈ రోజు కాదు, ఒక నిమిషం కాదు, ఒక క్షణం కాదు, ఒక గంట కాదు, కొన్ని గంటలు
దేవుడు ఎంతగా ప్రేమించాడు, అనుదిన వాత్సల్యత ఎలా చూపిస్తున్నాడు. ఆయన శిలువ మరణం పొందినంతగా ఏమైపోయాడు, విధేయత చూపించాడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుకుంటూ 5 నుండి 10 వచనంలో చదువుకుంటూ వెళ్తే, ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీలో కలిగి ఉండుడి. ఎందుకంట ఆయన రిక్తునిగా చేపట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన దేవాది దేవుడు ఈ లోకానికి ఎలా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆ దేవాది దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడు, అనుదినము నూతనంగా ఏం చూపిస్తున్నాడు, వాత్సల్యము, ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమను మనం గుర్తించిన వారమే ఉండాలి. మరి వాత్సల్యత అనేది ఒక సృష్టి చూస్తాం. ఒక సృష్టి ఏంటంటే ఈ లోకంలో ఒక సృష్టి. ఆ సృష్టి ఏంటంటే ఒక నిప్పుకోడి. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 39వ అధ్యాయం 13వ వచనము. యోబు గ్రంథము 39వ అధ్యాయం 13వ వచనం, పేజ్ నెంబర్ 449, పాత గ్రంథం. యోబు గ్రంథం 39, 13వ వచనము. నిప్పుకోడి సంతోషం చేత రెక్కలు నాడించును, రెక్కలను వెంట్రుకలను దానికున్నందున అది వాత్సల్యం కలిగిగా ఉన్నదా. వచ్చేది తర్వాత లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టెను, ధూళిలో వాటిని కాచును. కోడి అయితే ఏం చేస్తుంది, కోడి ఇది నిప్పుకోడి. మనం చదువుకున్నది ఏంటి, నిప్పుకోడి. కోడి అయితే ఏం చేస్తుంది, చాలా మంది ఇంతకాడ కోళ్ళు ఉంటాయి, కోళ్ళు చూస్తున్నారు కదా. కోడి ఏం చేస్తుంది, గుడ్లు పెట్టినట్టు ఏం చేస్తుందమ్మా, కోడి ఏం చేస్తుంది, గుడ్లు పెట్టినట్టే ఎక్కడ పడితే అక్కడ పడేస్తుందా.
దుమ్ము ధూళి అయిన విషయం ఎప్పుడన్నా దుమ్ము ధూళిలో గుడ్లను పడేస్తారు, వదిలేస్తారు. ఒక్క గుడ్డు ఎప్పుడు తెలుస్తాను గుడ్డు మన కోడి గుడ్డు చిన్నదే కదా, కోడి గుడ్డు 25 కలిపితే ఒక పెద్ద గుడ్డు. నిప్పు కోడి గుడ్డు, కోడి గుడ్డు 25 కలిపితే అంత పెద్ద సైజు ఏంటిది నిప్పు కోడి గుడ్డు. కానీ అంత పెద్ద గుడ్డును నేల మీద వదిలేసి ధూళిలో వదిలేసి పట్టించుకోదు. అట్లాంటి చీట్లు మనకు ఉంటుందేమో. ఒకసారి ఆలోచిద్దాం. తల్లిదండ్రులైన మీరు, తల్లులైన మీరు మీ పిల్లల్ని ఎలాగే వదిలేస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకుందాం. మన పిల్లలను సండే స్కూల్ పంపిస్తున్నావా? మన పిల్లల్ని ఎవరి స్కూల్కి పంపిస్తున్నావా? మన పిల్లలను మంచి దారిలో పెడుతున్నావా? కుటుంబ ప్రాంతంలో ఉంచుతున్నావా? మన రెక్కల కింద పిల్లల్ని కాపాడుతున్నావా లేదా మనం ఒకసారి ఆలోచించాలి. నిప్పు కోడిలాగా మనము ఉండరాదు. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, అటువంటి ప్రేమను మనం కూడా చూపించాలి. మరి ఇంకొక మాట చూద్దాము. నిర్గమాకాండము 19వ అధ్యాయం 4వ వచనము, పేజీ నెంబర్ 61. నేను ఐగుప్తులకు ఏమి చేసినో రక్తరేఖల కింద మోసి నా ఎదుట మిమ్మల్ని చేర్చుకొనిను మీరు చూచితిరి. ఇక్కడ ఐగుప్తులను ఏం చేశాడో మిమ్మును మాత్రం ఐగుప్తుల బానిసత్వం నుండి విడుదల చేశాడు. ఎవరు చెప్తున్నారు మాట? యెహోవా దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని మాత్రము రక్త ఎలాగైతే రెక్కల కింద కాపాడుతుందో అలా రక్త రెక్కల మీద మిమ్మల్ని మోస్తానని ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. మిమ్మల్ని కూడా అలాగే మోస్తున్నాడు. మనందరినీ కూడా ఎలా మోస్తున్నాడు? ఇశ్రాయేలు అన్నాడు రక్త రెక్కల మీద ఎలాగైతే మోసాడో అలాగే తల్లిదండ్రులైన మిమ్మల్ని పిల్లలైనటువంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? రక్త రెక్కల మీద మోస్తున్నాడంట. అదే నిప్పుకోడైతే దానిలో వదిలేసింది, ధూళిలో వదిలేసింది. ఎందుకంటే చూడండి ఆ మాట కూడా చూద్దాం. యోబు గ్రంథంలోనే మనం చూద్దాం. ఇది వచనాలు చదువుకుంటూ వెళ్తే 15వ వచనం నుండి ఇది చదువుకుంటూ వెళ్తే 17వ వచనం చూద్దాము. దేవుడు దాన్ని తెలివిగా చేసెను. 449వ పేజీ నెంబర్ యోబు గ్రంథం 39 17వ వచనంలో దేవుడు దాన్ని తెలివిగా చేసెను. ఆయన దాన్ని వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేను. దేవుడు దాన్ని తెలివిగా చేశాడు. అందుకోసమే కదా అది గుడ్లే పడేస్తారు, తిండిలో పడేస్తారు. నిప్పుకోడికి ఏం లేదు, వాత్సల్యత లేదు. మరి వాత్సల్యత లేని వారిని కొంతమంది జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలను జ్ఞాపకం చేసుకుందామా? ఓకే, చూద్దాము. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం నుండి 28 వచనాలు ఉన్నాయి. ఇక్కడ నేను చెప్తాను కథ, మీకు అందరికీ తెలిసింది. చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న కథ. ఎంతమంది సండే స్కూల్ వెళ్ళారు? చిన్నప్పుడు సండే స్కూల్ వెళ్ళాక అందరూ తెలుస్తుంది. స్త్రీలకు కూడా ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ మీటింగ్ ఉన్నాయో ఎక్కడెక్కడ విన్నారో, కానీ ఇది మాత్రము స్కూల్స్ చిన్నప్పుడు స్కూల్లో మా పుస్తకాలలో కూడా మోరల్ స్టోరీ లాగా ఉండేది. మా మోరల్ సైన్స్ అనేది ఆ మోరల్ స్టోరీలో కూడా ఈ కింగ్ సాల్మన్
నిజమైన తల్లి పేగులు తరుక్కుపోయినట్ట. చూడండి ఆ మాట కూడా చూడండి. ఆమె కడుపులో పుట్టినవాడు కాడు తెలుసుకుంది కాబట్టి మొదటి బిడ్డ ఎప్పుడైతే పత్తి చేయక తెమ్మని చెప్పినప్పుడు 25వ వచనం 26వ వచనం చూస్తే ఆమె చూడండి ఎంత మంచి మాట. 26వ వచనం మొదటి రాజుల 3:26వ వచనంలో అంతట ప్రతియుగ బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుపోయినట్టే రాజు వద్ద నా ఏడవాడా బిడ్డనింత మాత్రము చెప్పక దానికి ఇప్పించు. ఆ బిడ్డ కనీసము తన దగ్గరైనా బ్రతుకుతదేమో అని చెప్పేసి ఆ బిడ్డని చెప్పకయ్యా 2 ముక్కలుగా చేయకు అని నిజమైన తల్లి ఏం చేసింది? 2 భాగాలు చేయకు. రాజు ఎందుకలా చేశాడు? నిజమైన తల్లి ఎవరో అనుకుందామనే పట్టణం తీసుకురాని 2 భాగాలు వేశాడు. ఎంత తిండి కదా రాజు. ఎవరికి? సొలొమోను రాజు. ఆ బిడ్డను ఏం చేశాడు? 2గా భాగాలు చేసి ఇవ్వమంటే ఆమె మాత్రం పేగులు తరుక్కుపోయి నిజమైన తల్లి మొదటిది ఏం చేసింది? వద్దయ్యా ఆ బిడ్డని ఆమెకి ఇచ్చేసింది. అక్కడైనా నా బిడ్డ బ్రతుకుతాడనుకుంటుంది కదా. 27వ వచనం చూద్దాము. ఏమన్నది? 2వ స్త్రీ లాస్ట్ లైన్లో 26 లైన్లో లాస్ట్ లైన్లో అది నా తేనెను దాని తేనెను కాకుండా చేస్తాను. వాత్సల్యం లేని స్త్రీ, ప్రేమ లేని స్త్రీ ఎవరు? 2వ వేశ్య. బిడ్డని చంపుకుంది కాకుండా మొదటి బిడ్డని కూడా చంపమని అడుగుతుంది. అది శరీరం చేయా అని అంటుంది. మనం లేదా మన బిడ్డల విషయంలో మన బిడ్డల పట్ల మనం కూడా ఇంటికోడి వాత్సల్యం లేదు అన్నది అవును. ఈ 2వ వేశ్య శరీరం చేయా అని ఎలా అంటో అలా జీవితం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. వాత్సల్యం గల స్త్రీ, నెనరు గల స్త్రీ, ఘనతను. మరి నెనరు గల స్త్రీ ఘనతను ఎవరో చూద్దామా? మరి రూతు గ్రంథం చూద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. ఎంతమంది అత్తలు ఉన్నారు ఇక్కడ? అత్తలు కావాల్సే చెట్లెత్తడి అత్త అని పిలుచుకునే వాళ్ళు అంటే కోడలు ఉంటారు. పెళ్ళిళ్ళు అయ్యి కోడలు ఉంటారు. చూసారా? ఎవరైనా అత్తలు లేరా? వెనకాల ఎవరు లేరా? అత్తలు అత్తలు ఉన్న వాళ్ళకి లెసన్ 3వ అధ్యాయం 1వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏమని రాయబడింది? ఆమె అంతయైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినదా. ఎంత మంచి మాట. ఏ అక్క చెప్తుందండి? ఏ అక్కయ్య చెప్తుందా? నువ్వు రెస్ట్ తీసుకోమా అంటారా? విశ్రాంతి తీసుకోమని ఏ అక్క అంటారా? అసలు గోడలు తీస్తే చుట్టూ కూడా అంటారు. ఏమంటారు? మంచి చీర కట్టుకున్నా వచ్చలేదు, మంచి గుడ్డు తిన్నా వచ్చలేదు, భర్తతో బాగా కడిగి పొద్దున వచ్చలేదు, పూలు పెట్టుకున్నా వచ్చలేదు, పిల్లల్ని మంచిగా చూసుకున్నా వచ్చలేదు, అందంగా రెడీ అయినా వచ్చలేదు. బుద్ధి అవుతుంది అత్తలు ఉంటుంది. అత్త తిరిగిపోతుంది. అత్తలు చాలా మంది ఇంటికి చేస్తున్నారని కాదు, అలాంటి జీవితం అత్తలు ఉండరాదు. ఈ అత్త ఎంత ప్రేమ కలిగి కోడలి పట్ల ఎంత మంచి మాట చెప్పింది చూడండి. ఏమన్నది? నీ కొరకు విశ్రాంతి విచారింపవలసినదా. నీకోసం ఒక మంచి విషయం ఆలోచిస్తున్నానమ్మా. నిజమే కదా? ఇదే రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇదే రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏం తెలిసి పరదేశిని నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా బోయజు నీ పెళ్ళికి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినట్టే నాకు తెలియబడెను. ఇది ఎవరు? బోయజు. అసలు అత్త దగ్గర ఉంటే ఎలా ఉందో బోయజు తెలుసా? తెలియదు. విన్నాడట, చూడలే కానీ విన్నాడట. విని సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నాడు? నీ పెళ్ళికి మరణమైన తరువాత నీ పెళ్ళికి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినట్టే నాకు తెలియదు. ఎక్కడుంది ఆ మాట? 1వ అధ్యాయం 1వ అధ్యాయం 16, 17 వచనాలలో ఉంది కదా. ఏమని
భర్త వస్తే చూడండి, మీ అమ్మ మీ అమ్మ చూడండి కదా. ఆయన డ్యూటీకి పోయి అలసిపోయేస్తాడు, పొలానికి పోయి అలసిపోయేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని కంప్లైంట్స్ ఇస్తావో, కోడలు ఏం చేస్తారు, అత్త మీద ఎన్ని కంప్లైంట్స్ చెప్తావో. అటువంటి జీవితం అనుకుంటారో ఒకసారి ఆలోచించండి. రూతు లాగా వాత్సల్యత కలిగి జీవించాలి, వాత్సల్య ప్రేమను కలిగి జీవించాలి, అత్త కోడల మధ్య సఖ్యత కలిగి జీవించాలి, ఒకరితో ఒకరి ప్రేమ ఘనత కొనియాడడం ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఇలాంటి జీవితంలో మనం జీవించాలి. ఒకవేళ అలాంటి జీవితం మనం లేకపోతే మన తర్వాత మన పిల్లలు కూడా అలాగే అవుతారు. ఎప్పుడైతే కోడలు అత్తను ఉచ్చి పెడితే పక్కన నీ కొడుకు ఉంటాడు, కొడుకు వచ్చే కోడలు కూడా ఏం చేస్తుంది, వెంటనే అమ్మమ్మ అప్పుడు చేసింది తెలిసిన కదా, నేను నిలుస్తుంటా కదా అంటారా లేదా? అది మీకే తెలియదు. ఎంతమందికి అలా జరుగుతుందో నాకు తెలియదు. చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. మనం కూడా ఒక రోజు మాట్లాడబోతాము. మన పిల్లలు కూడా మగ పిల్లలు అనుకుంటే మాట్లాడబోము, మగ పిల్లలు లేకుంటే పర్వాలేదు హ్యాపీ ఏం కాదు అనుకుంటారు. అదే మగ పిల్లలు వారికి మళ్ళీ కాదు, అమ్మో మాటలు ప్రేమించాలి. అదే అత్త కూడా ఏం చేయాలి, నా బిడ్డలని నా కోడల్ని ప్రేమించాలి అనుకో. వాత్సల్యత కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు ఘనత ఇస్తాడు. మరి యొక్క మాట చూద్దాము. మరి యొక్క మాట సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇప్పుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎవరండి జ్ఞానవంతురాలు? ఇందాక ఇద్దరు వేషాలు చేసాం. వాళ్ళలో జ్ఞానవంతురాలు ఎవరు? మొదటిది జ్ఞానవంతురాలు. తన ఇల్లు కాపాడుకుంటారు, బిడ్డలు కాపాడుకుంటుంది, తెలివిగా కాపాడుకుంటుంది. ఏమంట, అయ్యా నువ్వు దాన్ని మాత్రం ఏం చేయదు, ఆ బిడ్డనే చేయయ్యా, ఆ బిడ్డను చేసిన చేయయ్యా, ఆ బిడ్డకు కావాలంటే ఆ రెండవ వారికి అయింది, నా బిడ్డ అక్కడే ఉంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టింది. రూతు కూడా అలాగే జీవించింది. కాబట్టి అత్త ఏం చేసింది, విశ్రాంతి కోసం వెళ్ళింది. ఎవరి విశ్రాంతి? రూతు యొక్క విశ్రాంతి. అంటే ఏంటి? రక్షిస్తుంటారు. విశ్రాంతి అంటే నిద్రపోగలరు కదా, అది కాదు. ఆమె ఎంతో కష్టపడుతుంది. ఆమె వచ్చింది కదా, కొడుకు చనిపోయాడు కదా, అయితే ఆమె కోసం ఒక మంచి పని చేయాలి, మంచి పని చేయాలి అని చెప్పేసి ఆమె బోయస్ దగ్గరికి వచ్చింది. బోయస్ దగ్గర పుట్టించి అన్నాడు, నీ పెళ్లి మరణం తర్వాత నీ గురించి నేను విన్నాను. చూడలే కానీ ఏమన్నంట, విన్నాను. చాలా మంది వింటారు, వినే తెలుసుకుంటారు కదా, చూసి చూడకుండా వినే చాలా విషయాలు తెలుసుకుంటారు. మంచిగా జీవించిన, చెడుగా జీవించిన, రెండు విధాలుగా చూస్తాం. మరి ఇంకొక ఎక్స్పీరియన్స్ చూద్దాం. కొడతాను త్వరగా ముందుకెళ్దాం. మనము మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్షమించండి, 2వ తిమోతి పేజ్ నంబర్ 194 పేజ్
నెరడు గల స్త్రీ కనుక రెండు అవునా కదా? వారిద్దరూ చాలా ప్రేమించుకున్నారు. అవ్వ తల్లి. ఎవరి అవ్వ ఎవరి తల్లి? తిమోతి యొక్క అవ్వ లోయి తల్లి వీరు చాలా మంచిది. వీరు వాత్సల్యత కలిగినటువంటి స్త్రీ, ప్రేమ చూపించేటువంటి స్త్రీ. వారి బిడ్డల్ని ఎక్కడికి కలవలేదు. వారి బిడ్డలు నిప్పుకోవడం చేసినట్టు గాయవతుల్లో వదిలేదే. ఎక్కడ పెట్టుకున్నారు? కోడి రెక్కలకి కాచినట్లు గడ్డ రెక్కల మీద దేవుడు ఎలాంటి ఇష్టాన్ని మోసినట్లు మన బిడ్డలను కూడా అలాగే కాచుకోవాలి. లోయలాగా మంచి పేరు సంపాదించుకోవాలి. అలాంటి జీవితం మనకు ఉండాలని వాత్సల్యత కలిగి జీవించాలి. వాత్సల్యత లేని జీవితం మనకు కలిగి. అందుకోసమే ఇందాక ఉత్తర వెళ్తున్నాం కదా, మనం వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనము. జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టును. ఏం చేస్తున్నాడు మా పిల్లోడు? ఈ టైంలో మా పిల్ల ఏం చేస్తుంది? మా కూతురు బయట ఏం చేస్తుంది? నా కొడుకు ఏం చేస్తున్నాడు? వారి నడకలు
శక్తి ఉన్నంత వరకు కాళ్ళ మోకాళ్ళ మీద ప్రార్థనలో ఒక నిమిషం పెట్టండి. విరాటి దేవుడు మీకు వాత్సల్యం ఉందా? ప్రేమ ఉందా? నెలరు కలిసి గ్రంథములు కొన్ని ఆడబడు జ్ఞానం కలిసి ఉపదేశం వచ్చింది. తన బిడ్డల యొక్క నడతలు కాపాడుతుంది. అత్త కోడలు రూతు అత్త కోడలు చూశాడు. రూతు నయమైన మధ్యలో ఉన్నటువంటి సత్యత వాత్సల్యత మన మధ్యలో ఉందా? ఆలోచిద్దాం. ఒకవేళ అలాంటి జీవితం లేదు, తల్లిదండ్రులు పిల్లలు కూడా గౌరవించాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూస్తాం. నీ తల్లిని సన్మానించు అని దేవుడు చెప్పాడు. అలాంటి జీవితం పిల్లలు కూడా ఒకవేళ అత్తని సన్మానించుకుంటే అత్తని సన్మానించండి, తల్లిని సన్మానించుకుంటే తల్లిని సన్మానించండి. పిల్లలు కూడా అలాగే మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. తిమోతి తన అవ్వను ఎలా చూసి నేర్చుకున్నాడు. తన